చేయూత పెన్షన్దారుల జిల్లా సదస్సును విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వృద్ధులు, వితంతులు, వికలాంగులు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి పెంచుతామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి అయినా నేటికి పింఛన్లు పెంచకపోవడం దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. ఈ సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య, బాబు చీమల మండల నాయకులు రాము రాంబాబు, శ్రీనివాస్, యాదయ్య, సౌజన్య, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, గౌరవనీయులు, మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు, ఎంఆర్పీఎస్, విఎస్పీఎస్ వ్యవస్థాపకులైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణమాది గారు ఈ వికలాంగుల జాతికే కాదు, వృద్ధులకు కానీ, వితంతులకు కానీ ఓ పెద్దన్న పాత్ర పోషించి నేను వీళ్ళ పింఛన్లు పెంచేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని చెప్పేసి తెలియజేసి వారు వచ్చే నెల ఆగస్టు 13వ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా ఈ పింఛన్దారులతోని చేయుత పింఛన్దారుల మహాగర్జన పేరుతోని హైదరాబాద్ కేంద్రంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మహాగర్జన నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వచ్చి వికలాంగుల పింఛన్లు పెంచేంత వరకు, వృద్ధుల పింఛన్లు పెంచేంత వరకు, అదేవిధంగా సామాజిక పింఛన్లు అన్నింటి కూడా విద్యా మాట ప్రకారం డబల్ చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని చెప్పేసి మరి గౌరవ శ్రీ మందకృష్ణమాది గారు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఏదైతే మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 14వ తారీఖున గౌరవ శ్రీ మందకృష్ణమాది గారు ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి జన సమీకరణ కానివ్వండి, ఏ విధంగా మన ప్రభుత్వం మీద పోరాటం చేయాలనేటువంటి అంశం మీద ఈ నెల 14న గౌరవ శ్రీ మందకృష్ణమాది గారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కాబట్టి మా వృద్ధులు కానివ్వండి, వితంతు అక్కలు కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, పెద్ద ఎత్తున ఈ నెల 14న సూర్యాపేట జిల్లా కేంద్రానికి తరలి వచ్చి ఆ యొక్క సదస్సును విజయవంతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఏందో చూపించే విధంగా, మన సత్తాను చూపించి పింఛన్లు పెంచుకునే విధంగా మనందరం కూడా పోరాటం చేయాలి. కాబట్టి అందరం కూడా సంఘటితమై మన హక్కుల కోసం, మన పింఛన్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఈ నెల 14న జరిగేటటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సదస్సుకు తరలి రావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ చివ్యాల మండలంలో మండల కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి కిరణ్ గారికి, రామన్న గారికి, రాంబాబన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వికలాంగుల జాతీయ హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి మా గురువులు గడ్డ కాశీవన్న గారికి, అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాటానికి జిల్లా అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు చిన్న సతీష్ అన్న గారికి, ఇక్కడ విచ్చేస్తున్న వితంతు సోదరులకు, అక్కలకు, అన్నలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చేయుత పింఛన్లన్నింటిని వెంటనే, చేయుత పింఛన్లన్నింటిని వెంటనే, చేయుత పింఛన్లన్నింటిని వెంటనే. తమ్ముడు రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి జాతీయ